ప్రతిరోజు కూడా అర్లీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కన్నా కాలేజీకి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కన్నా మేడమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూకులకి గట్రా వెళ్ళేటప్పుడు వచ్చేసి కంపల్సరిగా ఒక 10 ఇల్లు ఎగ్జాంపుల్గా తీసుకుంటే కన్నా 5 నుంచి 6 ఇళ్లలో ఏం చేస్తారో తెలుసా, డ్రైవర్తో పాటు పని మనిషిని కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మగవాళ్ళే అనుకోండి ఎక్కడో చోట వచ్చేసి వాళ్ళ కాలకృత్యాలు అయితే తీర్చుకుంటారు, యూరిన్ కి సంబంధించినటువంటి మ్యాటర్లో కూడా. కానీ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ పెట్రోల్ అయిపోతుంది, లేదంటే కనుక కారుకి ఏదైనా సమస్య వస్తుందని చెప్పేసి డ్రైవర్లు ఏసీ కూడా వేయరు. అలా ఏసీ వేయినటువంటి క్రమంలో అదే ఎండలో ఆడవాళ్ళు కారులోనే కూర్చోవాలంటే కనుక అది ఎంత బాధాకరమో ఒకసారి అయితే ఆలోచించేయండి. డ్రైవర్లకే మీకు ఇక్కడ చుట్టి ఇవ్వరంటే కనుక ఆడవాళ్ళకి ఎట్లా ఇస్తారు? కాబట్టి ఒకవేళ మీ భర్త ఉన్నా లేదంటే కనుక మీ కొడుకు ఉన్నా కూడా ఒకే ఇంట్లో ఉంటే మీరు మాట్లాడుకోగలుగుతారు, అదే విధంగా చూసుకోగలుగుతారే తప్ప మీ భర్త ఒక చోట మీ కొడుకు ఒక చోట ఉంటే కనుక ఎటువంటి పరిస్థితిలో మీరు కలవను లేరు, అదే విధంగా మాట్లాడను లేరు ఇండియాకి వెళ్ళేటంత వరకు. ఈ రెండు మాత్రం నష్టాలు అయితే